నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని స్ట్రైట్గా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఇక్కడ వెలుగుమెట్లో సర్వే నెంబర్ 144, 147, 148, 149 ఇది భూదాన్ భూములా కాదా, రెవెన్యూ భూములా చెప్పమనండి. ఇది భూదాన్ భూములు స్పష్టంగా ఉంది. భూదాన్ యజ్ఞ బోర్డు పేదలకు ఇచ్చిందా, సంపన్నులకు ఇచ్చిందా? పేదలకే ఇచ్చింది. ఈ 62 ఎకరాల 7 గుంటలు ఎవరి భూములు? భూదాన్ యజ్ఞ బోర్డు భూములు. భూదాన్ యజ్ఞ బోర్డు భూములను కాదనే అధికారం నీకుందా? నీ సర్వే నువ్వు కానీ, నీ మంత్రులు కానీ, నీ ముఖ్యమంత్రి కానీ గాంధీ భవన్ పోయి భూదాన్ యజ్ఞ బోర్డు అధికారాన్ని తెలుసుకున్నారా? ఇంకా ఉంది. అది 2013లో ఇదే తుమ్మల నాగేశ్వరరావు రోజు పోయి కేసీఆర్ పాదాలు బిసికేవాడు. ఆయన ఆ పార్టీలోనే ఉన్నప్పుడు 2013 జూలైలో నవీన్ మిట్టల్ మనుషులందరూ వెళ్ళి గాంధీ భవన్లో భూదాన్ యజ్ఞ బోర్డు మీద దాడి చేసి పోలీసులను తీసుకొని పోయి 14,000 ఫైళ్ళు అన్నీ మాయం చేసినారు. మాయం చేసింది ఎందుకు? ఎందుకంటే అవన్నీ భూములు కబ్జాలు చేయడానికి. చేసినారా లేదా? పత్రికల్లో వచ్చిందా లేదా? 2013 జూలైలో కాదా మీరు చేసింది? అది కాదు, అక్కడ భూదాన్ యజ్ఞ బోర్డు మీద దాడి చేసి జూలైలో చేసినారు 5th. అది మీరు ఫైల్ ఎత్తుకపోయినారా లేదా? 14,000 ఫైల్ ఎత్తుకొని పోయినారు. ఎందుకు ఎత్తుకొని పోయినారు? భూదాన్ యజ్ఞ బోర్డుదే కదా. అవి ఏమైనాయి? ఇప్పటికీ ఎక్కడ పోయినాయి? ఆ రికార్డ్స్ ఎక్కడున్నాయి? ఎందుకంటే దాన్ని రెవెన్యూలో చూపించి భూములు కబ్జాలు చేయడానికి చేసినారు. ఇది ఒకటి. మీరు ఇప్పటిదాకా రెవెన్యూ బోర్డు అధికారులకు ఎందుకు ఇచ్చినారు? సీసీఎల్ఏకి ఎందుకు ఇచ్చినారు? నవీన్ మిట్టల్ లాంటి దొంగకి ఎందుకు ఇచ్చినారు? వాడు బడా చోర్, మహాచోర్, ఆయనకి ఎందుకు ఇచ్చినారు? మీరు ఇచ్చింది ఎందుకంటే కబ్జాలు చేయడానికి. అప్పుడు నువ్వు ఆ గవర్నమెంట్ తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు పాదాలు బిసికినాడు, మంత్రి అయినాడు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరినాడు, బీఆర్ఎస్ చేరి కేసీఆర్ పాదాలు బిస్తున్నాడు, మంత్రి అయినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదాలు బిస్తున్నాడు, మంత్రి అయినాడు. పశువులు ఎక్కడ పోతాయి? ఎక్కడ పచ్చగుంటే అక్కడ పోయి మేస్తాయి. నువ్వు పశువే కదా, నువ్వు పచ్చగున్న చోటు పోయి మేస్తున్నావు. నీ సంగతి ఏంది? నువ్వు కదా అసలు దొంగవు, నువ్వు బడా చోరువు కదా. ఇందులో ఒక్కరైనా డబ్బులు ఉన్నారా చెప్పమనండి. రెవెన్యూ కలెక్టర్ని అడుగుదాం, అనుతూప్ దురిశెట్టి ఆయన అడుగుదాం. నీకేమైనా చదువు ఉందా? నువ్వు బానిసవా? ఏది చెప్తే రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేస్తావా? ఎట్లా చేస్తావు? నువ్వు భూదాన్ యజ్ఞ బోర్డుదా కాదా తెలుసుకో. భూదాన్ యజ్ఞ బోర్డు చట్టం ఉందా తెలుసుకో. ఇది ప్రైవేట్ భూమి. ఒక భూస్వామి భూదాన్ యజ్ఞ బోర్డుకి ఇచ్చిండా లేదా? 62 ఎకరాల 7 గుంటలు ఇచ్చిండు కదా. అయినప్పుడు రెవెన్యూ వానికి ఎట్లా వర్తిస్తుంది? రెవెన్యూకి ఎట్లా వాడు యజమాని ఎట్లయితే రెవెన్యూడు కాదు కదా. ఎట్లా వచ్చినావు? ఈ అన్నిటికీ సమాధానాలు చెప్పాలి. ఒకటి. తర్వాత ఇక్కడ బయటి ప్రాంతాల వాళ్ళు ఉంటే కొడతాడు. ఎట్లా కొడతావు? నువ్వు కృష్ణా జిల్లా వాణి కదా, ముందు నిన్నెళ్ళ కొట్టాలి. నువ్వు ఇక్కడోని కాదు కదా, చంద్రబాబు శిష్యుని కదా, మాటికి చంద్రబాబు చుట్టూ తిరుగుతావు కదా. వీళ్ళంతా పేదోళ్ళు కదా అసలు. ఒకటి. తర్వాత యుఎన్ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే ప్రపంచంలో పౌరసత్వం లేనోడు ఉండడానికి వీల్లేదు. ఇది నా దేశ పౌరులు కాదు, ఆ దేశ పౌరులు కాదు ఒప్పుకోరు. రోహింగ్యాలను కూడా బంగ్లాదేశ్ తరిమేస్తే ఇండియాలోనే ఉండాలి, బంగ్లాదేశ్లో ఉండాలి. ఏమీ లేకపోతే ఇంకా వేరే దేశంలో తీసుకొని పోయి అది కలెక్టర్ ఏమంటాడు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ గ్రామం వాళ్ళు ఎక్కడ ఉంటారు? అస్సాం వాడు కూడా ఎక్కడ ఉండొచ్చు. బుద్ధి దానికి ఇండియన్ సిటిజన్ ఎక్కడైనా ఉండొచ్చు. ప్రపంచం నుంచి ఎక్కడైనా వచ్చి ఉండొచ్చు. అది ఐక్యరాజ్య సమితి సూత్రాలు అవి. ఎక్కడైనా ఉండొచ్చు. అట్లాంటప్పుడు తెలుగువాడే ఉండొద్దట. ఈ ఊరాడు తప్ప ఇంకెవడు ఉండొద్దట. నువ్వెక్కడ? కలెక్టర్ ఎవడు? ఈ ఊరోడా కలెక్టరు? ఏ ఊరు ఆయనది? కరీంనగర్. మరి నువ్వు కూడా ఇక్కడ ఉండదు కదా, నువ్వు అక్కడే కలెక్టర్ ఉండు. ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు? మరి తుమ్మల నాగేశ్వర ఇక్కడ కాదు కదా, కృష్ణా జిల్లా కదా, పో అక్కడికి. అందుకని ఇట్లా జనాన్ని రెచ్చగొడితే మళ్ళా తెలంగాణ ఉద్యమం వస్తుంది. తెలంగాణ ఉద్యమం పెద్ద వస్తుంది. మొట్టమొదటి లాఠీ తుమ్మల నాగేశ్వరరావు విప్పు మీద పడుతుంది. ఈ బగులుతుంది ఇది. అందుకని ఇట్లా చేయొద్దు. నువ్వు లూటీ చేస్తే లాఠీలు లేపుతాం. ఇక్కడ అందరు లాఠీలు పట్టుకున్నారు, అందరు పేదవాళ్ళందరూ. మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాటం వస్తుంది, గుత్పల సంఘం వస్తుంది. తెలంగాణ అప్పుడు పెట్టింది తెలంగాణ సాయుధ పోరాట కాలంలో గుత్పల సంఘం పెట్టారు. మళ్ళీ గుత్పల సంఘం వస్తుంది, ఒకనొకరు ఈ బగలు కొడుతుంది. ఈ ఆర్డర్ పేరుతో ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడండి, ఈ లిస్టు ప్రకారం వచ్చి ఇక్కడ కూల్చడం జరిగింది. ఈ లిస్టు ప్రకారం వచ్చి ఇక్కడ ఆర్డర్ ఏమో ఇది. ఈ ఆర్డర్ ఏమిటికి చెల్తుందో అందరూ చూసి చెప్తున్నారు. ఇప్పటికీ ఈ ఆర్డర్ దేనికి చెల్తుందో చూసి చెప్తున్నారు. ఇగో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కూల్చినందుకు వీళ్ళందరి మీద సీరియస్, కలెక్టర్తో పాటు వీళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తక్షణమే వీళ్ళని అరెస్ట్ చేయాలి. భూదందాల పేరుతో డబ్బులు వసూలు చేశామని చెప్పి నిర్దాక్షిణ్యంగా పేదల ఇండ్లను కూల్చినటువంటి ఈ ప్రభుత్వ అధికారులు చేసినటువంటి దుర్మార్గం పని దేశమంతా తప్పై కొడుస్తున్నది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మమ్మల్ని
తప్పుడు పని చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇక వీళ్ళందరినీ తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకటి ఇది నేను భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళని అడిగినాను, వాళ్ళు రాలేదు ఇక్కడికి. కానీ వాళ్ళు ఒకటి చెప్పినారు అందరూ. ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయమే చెప్తున్నా, డబ్బులు ఏమైనా వసూలు చేసినారా? వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇదే తుమ్మల నాగేశ్వరరావు మనుషులు నలుగురు కలిసి ఇదే భూములు అమ్ముకోవడం మొదలుపెట్టారట 2012, 2013. అప్పుడు ఈ చాలా కంప్లైంట్లు వచ్చినాయి, భూములు అమ్ముకుంటున్నారు డబ్బులని. అప్పుడు భూదాన్ యజ్ఞ బోర్డు వచ్చి అమ్ముకోవడానికి వీల్లేదు, నేను భూములు పేదలకు పంచుతానని చెప్పి వాళ్ళు భూములు పంచేసినారు 2013లో. వాళ్ళు డబ్బులు వసూలు చేసినారని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఖర్చుల కోసం 500 రూపాయలు మాత్రం, ఇది కూడా తిరగడానికి, బోర్లు వేయడానికి, తర్వాత కరెంటు కోసమని, తీగల కోసమని, స్తంభాల కోసమని ఒకరొకరు 600 మంది దగ్గర తక్కువ ఇచ్చినారు, కొంతమంది ఇవ్వలేదు, ఎక్కువ సంఘమే కట్టింది. అది ఎంతమంది 600 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 500 రూపాయలు అంటే 3 లక్షల రూపాయలు మొత్తం. ఇంకో 900 మంది దగ్గర మొత్తం 1500 మంది దగ్గర 500 చొప్పున తీసుకున్నారు. అన్ని అకౌంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆధార్ ప్రొసీడింగ్స్ కొరకు ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు చొప్పున 15 మంది దగ్గర వసూలు చేసినారు. ముందు 600 మంది దగ్గర 500 చొప్పున, ఆ తర్వాత 900 మంది దగ్గర 500 చొప్పున 1500 మంది దగ్గర ప్రొసీడింగ్ కోసం 100 రూపాయలు ఒక్కొక్కరు. ఇంతే వసూలు చేసింది 600 రూపాయలు. దీనికి చూడండి, ఇది ఉంది. ఈ 600 రూపాయలు కోట్లు వసూలు చేసినట్టు చెప్తున్నారు. 600 రూపాయలు ఎంత ఉండదా? కోర్టు పోవడానికి ఉండదా? తిరగడానికి ఉండదా? ఖర్చులకు ఉండదా? అసలు కరెంటు 12, 13 ఏళ్ళ నుంచి ఇక్కడ కరెంటు తీగలు లాగడానికి, కరెంటు స్తంభాలు వేయడానికి, బోర్లు వేయడానికి, దానికి ఇంత డబ్బులు కూడా ఖర్చు కాదా? మొత్తం కోటి డబ్బంతా ముత్తయ్య చెప్పు ఎంత ఖర్చు అయిందో ముత్తయ్య వివరిస్తారు. ఈరోజు విచ్చేసినటువంటి ఓపీడీఆర్ దాదాపు ఏంటంటే పరామర్శ కమిటీ, అదే ఇతర ప్రజా సంఘాలు, వివిధ పార్టీల, అట్లనే కాలనీ వాసులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలుపుతూ, మిత్రులారా చాలా సమయం అయిపోయింది, ఇంకా మన పెద్దలు ఉన్నారు, కొన్ని విషయాలు నేను ఈ ప్రస్తావన తీసుకొస్తాను. ఎందుకు అంటే పెద్ద దుమారం జరుగుతుంది బయట మొత్తం కూడా. ఏమిటి అంటే గ్రామీణ పేదల సంఘం వాళ్ళు ఒక ముఠాగా, మాఫియా ముఠాగా, ఓపీడీఆర్ వాళ్ళు ఒక ముఠాగా, మాఫియా ముఠాగా ఏర్పడి ఇక్కడ మొత్తం ఏంటంటే వేలాది కుటుంబాల యొక్క ఒక్కొక్కరి దగ్గర 50,000 నుంచి 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. 40 కోట్ల రూపాయల దందా జరిగిందని చెప్పేసి ఒక దుష్ప్రచారం, ఒక ప్రవాహం అలా జరుగుతున్నది. దీన్ని మేము సీరియస్గాను తీవ్రంగాను ఖండిస్తున్నాం. ఎందుకు అంటే ఇవాళ ఒక తప్పుడు ప్రచారం చేస్తేనే ప్రజల్లో ఎడబాటు రావడానికి చేస్తున్నారు. మేము ఒక్క విషయం చెప్పదలుచుకుంది, మా దగ్గర 5 పేజీల 6 పేజీల నోటు ఉంది. ఈ నోటులో కూడా 37, 38 అంశాలు ఉన్నాయి. ఇవాళ డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారు. కానీ పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచారు. సిఐ గారు కూడా, అర్బన్ సిఐ గారు పిలిచి, భానుప్రకాష్ గారు కూడా మీ మీద మీరు లక్షలు వసూలు చేస్తున్నట్టు అని చెప్పేసి అంటే సార్ నిజము అని చెప్పేసాను. నేను డబ్బులు వసూలు చేయకుండా లేము, కానీ మీరు అనుకున్నటువంటి లక్షలు కాదు. పేద ప్రజలు 200 నుంచి 500 నుంచి 10,000 నుంచి 30,000 వరకు కూడా ఇచ్చారు. ఇది నిజం. మరి డబ్బులు వసూలు చేయకపోతే ఇక్కడ 8 ఏళ్ళుగా 13 సంవత్సరాలుగా దీని నిర్వహణకు ఎట్లా జరుగుతుంది? ప్రభుత్వం కరెంట్ ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్లు ఇస్తే ప్రభుత్వం పట్టించుకోదే, అన్ని వసతులు కల్పించమని చెప్పేసి ఆర్డర్లు ఇస్తే పట్టించుకోదే. ఇవాళ మిత్రులు మీరంతా కూడా ఖమ్మం నుంచి కానీ అనేక దూర ప్రాంతాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఏ ఖర్చు లేకుండా ఎట్లా వస్తారు? ఇలాంటి ఖర్చులు అనేకం పెట్టింది. నీళ్ళు ఇవ్వమని చెప్తే నీళ్ళు ఇవ్వకపోతే హనుమంతరావు అనేటువంటి ఒక ట్రాక్టర్ ఓనర్ని పిలిచి డ్రమ్ములు, ట్యాంకర్లు మొత్తం నింపి 25 నెలలుగా రోజుకు 6,000 నుంచి 8,000 రూపాయలు ఇంటింటికి నీళ్లు పోసాము. ఇది 25 నెలల్లో 45 లక్షల రూపాయల ఖర్చు అయింది. ఇందులో ఏమైనా తేడా ఉంటే మీరు చెప్పండి సార్ సిఐ గారు అని చెప్పేసి నేను చెప్పాను. ఇక్కడ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఒక మానవతా దృక్పథంతో ఇవాళ 8 సంవత్సరాల నుంచి మాకు ట్యాంకర్ నప్పచెప్పారు, ట్రాక్టర్ నప్పచెప్పారు. ఇలాంటి వాళ్ళని కూడా వాళ్ళు నేషనల్ లెవెల్ ఒక అధికారి దాని మీద వస్తే, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు మీరేంటి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ట్రాక్టర్లు ఉంచుతున్నారు, అక్కడి నుంచి పంపించండి అని చెప్పేసి అంటున్నారు. ఇది కుదరదు. మేము ఒక మానవతా దృక్పథంతో ఒక వెలుగుమట్లకు కాదు, ఖమ్మం జిల్లాకు కాదు, దేశ లెవెల్లో మేము ఆ సేవ చేస్తున్నాం అన్నారు. ఒక క్రిస్టియన్ అటువంటి వాళ్ళు, మరికొంతమంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా బోర్లు ఇచ్చారు, ఇతర సహకారం చేశారు. మరి నువ్వు ఎడిపోతున్నావు, ఏం చేస్తున్నావు?
ఇట్లా 2 ట్రాక్టర్లు కొనాల్సి వచ్చింది ఇక్కడ, 3 జనరేటర్లు కొనాల్సి వచ్చింది ఇక్కడ. ఒక సర్వేయర్, ఒక ప్రైవేట్ సర్వేయర్ ఇక్కడ ఉన్నారు. ప్లాట్లు చేయమని చెప్పేసి అంటే ఆయన రోజు ఇచ్చిన ఛార్జీలతో చేసిపోయారు. ఒక డిజిటల్ సర్వేని పిలిస్తే 1,50,000 అడిగారు. సార్ మేము ఇవ్వలేము, ఒక 90,000 ఇవ్వగలుగుతామంటే చివరికి 30,000 ఇవ్వగలుగుతాం అంటే లేదు అని చెప్పేసి అంటే 90,000 ఆ సర్వేర్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లా ఈ చొప్పున జ్యుడిషియల్ 6 హైకోర్టు ఆర్డర్లు, 1 జిల్లా కోర్టు ఆర్డరు, 2 జిల్లా కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డరు, దాదాపు ఏంటంటే స్టేటస్ కోలు, ఇంజెక్షన్ ఆర్డర్లు వీటన్నిటికీ ఉన్నాయి. ఇందులో 2019 సెప్టెంబర్ 18 తారీఖు నాడు మంచినీరు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ ఉంటే దాని అమలు జరపకపోతే 87 కరెంటు పోల్లని ప్రతి ఇంటికి 1,200 రూపాయలు వసూలు చేసిన జనం దగ్గర. అది ఇవాళ మొత్తం 24వ తారీఖు నుంచి వాళ్ళ ప్రపంచం అంతా కూడా కోడైకి వస్తున్నది. ప్రజలంతా బాధ్యతకు చెప్తున్నారు. ఇందులో ఒక్క రూపాయి కూడా ఏంటంటే మీరు దుబారా చేసింది లేదు. అది ఏమన్నా ఉంటే మీరు కమిషన్ వేయండి అని చెప్పేసి కూడా మేము పోలీసులకు అర్బన్ స్టేషన్లో చెప్పాల్సి వచ్చింది. చెప్పి 6 పేజీల లెక్క 75 పేజీల కాపీని ఇస్తే ఇది మాకెందుకు తీసుకెళ్ళండి అంటున్నారు. ఎట్లా సార్ మీరు అట్లా అంటున్నారు? వాళ్ళే తప్పుడు కేసులు పెట్టగానే కంప్లైంట్ ఉంది మీ మీద అని చెప్పేసి అన్నారు. స్టేషన్కి పోతే ఏం చెప్పండి కంప్లైంట్ అంటే మీరు లక్షలు అంటే ఒక మాట అన్నారు. మీరు మొత్తం దండుకుంటున్నారంటే ఇది అబద్ధం అని చెప్పే స్టేషన్లో కూడా మేము ఆల్రెడీ చెప్పాం. ఈ విషయాలను సిపి గారి దృష్టికి తీసుకెళ్ళినాం, మీడియా మిత్రులకు అందజేశాం, మంత్రులు కూడా ఇచ్చాం. ఇది బాధ్యతగా మేము ఇచ్చాం. ఇవాళ ఎక్కడ కూడా ఇక్కడ ఇది ఆర్డర్ తప్పు, రికార్డు తప్పు అని అనలేక ఈ తప్పుడు ప్రచారంతో మా నుండి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులని, కొంతమంది ముఠా వాళ్ళని వాళ్ళు మొట్టమొదటిగా ఈ లెవెలింగ్కి, కోర్టు ఖర్చులకి, నిర్వహణకి మనిషికి 10,000 వసూలు చేయండి అని చెప్పేసి 2017 మార్చి 9వ తారీఖు నాడు భూదాన యజ్ఞ బోర్డు సర్వేర్ వచ్చి హద్దులు తేల్చిపోతే ఒక పక్క గుట్టలు సదును చేయాలా, మరో పక్క క్వారీలు దించాలా. ఇది 2014 జనవరిలో మేము దరఖాస్తు పెట్టుకుంటే భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ గారు ఏప్రిల్లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలోనే. ఇదంతా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత 4 ఏళ్ళుగా పట్టాలు ఇచ్చిన తర్వాత ఏమైంది అని చెప్పేసి పట్టించుకోకపోతే ఇక్కడ ప్రజల తరపున మేము గ్రామీణ పేదల సంఘం తరపున ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఒక్క కోర్టు కేసుకి మొదటి 2017లో ఆర్డర్కి ₹1,00,000 ఖర్చు అయింది. రెండో ఆర్డర్కి జనవరి 2019కి 1,75,000 అయింది. మూడోసారి ఈ ఇల్లు వేసినాక, షెడ్లు వేసినాక నాట్ టు డెమాలేషన్ ఆర్డర్ కోసం 3,50,000 అయింది. ఈ మూడు రకాల ఆర్డర్లు వస్తే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఖమ్మం అర్బన్ పడాల్సినటువంటి ప్రింటింగ్ మిస్టేక్ రూరల్ అని పడే వరకు ఎంఆర్ఓ బయలుదేరి ఇంటింటికి నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఎంఆర్ఓ రామ్మూర్తి గారు నోటీసులు ఇస్తే వారం రోజుల్లో దీన్ని మీకు సరైన సమాధానం లేకపోతే ఇక్కడ కూల్చేస్తామంటే ఒక పక్క దుర్మార్గంగా ఎక్కడ మమతా హాస్పిటల్ ఏరియాలో, వేణుగోపాల్ నగర్లో, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్లో మొత్తం రమణగుట్ట ఏరియాలో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఒక భయానక వాతావరణం ఉంటే ప్రజలారా చెప్పండి, ఆలోచించండి అంటే అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరితే మేము బయలుదేరి మళ్ళీ వెళ్ళి ఒక లారీ దగ్గరికి వెళ్ళి ఇదంతా మాట్లాడిన తర్వాత 5,50,000 రూపాయలు ఒక స్టేటస్కో వచ్చేసింది. దాని తర్వాత 2019 సెప్టెంబర్ 18న దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు వచ్చేసింది మంచినీటి ఆర్డర్కి. దాని తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి మరొక 62 ఎకరాల 7 గుంటలకి 55 మంది పేరుతో పోతే, ఇంటి నెంబర్లు తీసుకొని పోతే వీటన్నిటి తర్వాత దీన్ని ఏమిటంటే దీన్ని మొత్తం దాదాపు ఏంటంటే 2021 నవంబర్లో 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు బాజప్తగా 62 ఎకరాల 7 గుంటలకు ఇదంతా జరిగింది. కాబట్టి ఇదంతా ప్రతిదీ ఏంటంటే లెక్క ఉంది, దీని పత్రం ఉంది. కాబట్టి మేము అట్లా కాదు అని చెప్పేసి చెప్తూ ఇంతటితో ముగిస్తాం. మిత్రులారా, వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత గురించి మీరు అనేక వీడియోలు విన్నారు, చూశారు. అనేక ప్రచారాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి జరుగుతున్న కథ వేరు, పత్రికల్లో, మీడియాల్లో వస్తున్నటువంటి విషయాలు వేరుగానే ఉన్నాయి. అందరూ మాట్లాడేది మానవత్వం గురించే. కానీ ఈ కాలనీలో గత 12 సంవత్సరాలుగా ఉంటూ 8 సంవత్సరాల నుంచి కొన్ని పక్కా ఇళ్ళు కూడా నిర్మించుకున్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి విషయాలు వేరుగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఎంత దుర్మార్గంగా ఇళ్ళు కూల్చివేశారనే విషయం మాట్లాడటం కంటే ఈ బాధపడుతున్నటువంటి ప్రజలకి పరిష్కారం ఏమిటి అనే దాని మీద ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. అందుకనే ఈరోజు ఓపీడీఆర్ కమిటీ తరఫున, నిజ నిర్ధారణ కమిటీ తరఫున మేము ఓపీడీఆర్ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా నేను డాక్టర్ జతిన్ కుమార్, మా జనరల్ సెక్రటరీ విజయేందర్, తర్వాత నిజ నిర్ధారణ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు 4 కలిసి కమిటీగా వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కలవడం జరుగుతుంది. దాంట్లో
మాకు తేలినటువంటి విషయాలు ఉన్నాయి. అందులో ఏమిటంటే ఈ ప్రజలు కోరుతున్నది ఒకటే, ఎక్కడైతే ఇళ్ళు కూల్చివేశారో అదే ప్రదేశంలో తిరిగి వాళ్ళ ఇళ్ళ జాగాకి ఇవ్వాలి అనేటువంటి కోరిక ప్రధానంగా ఉంది. జరిగినటువంటి నష్టం మొత్తానికి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి సబబైన కోరిక ఉంది. ఈ రెండింటికంటే ముఖ్యంగా మరొకటి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడో ఇస్తాము, దానికోసం 10 ఎకరాలు కనిపెట్టమని చెప్పి కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చినట్టుగా ఒక మంత్రి గారు ప్రకటించారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ప్రస్తుతం 31 ఎకరాల్లో ఉన్నాం, మమ్మల్ని తీసుకెళ్ళి 10 ఎకరాల్లో ఎలా కూర్చోబెడతారు అనేది ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న, మా సొంత ఇల్లు కూల్చడం ఎందుకు, ఎక్కడో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం ఎందుకు, ఇప్పుడు ఆ భూమి భూదాన భూమి అని తేలింది కదా, మేము పేద ప్రజలమే కదా, ఆ భూమిలోనే మేము కట్టుకున్న ఇళ్ళనే తిరిగి మాకు సమకూర్చాలి అనేటువంటి చాలా న్యాయమైనటువంటి కోరికని వాళ్ళు వెలిబుచ్చుతున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి పార్టీలు, అవి రూలింగ్ పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, విప్లవ పార్టీలు కానీ, ఎంఎల్ పార్టీలు కానీ ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా గమనించి ప్రజల కోరికలకి అనుగుణంగా మనం ఉద్యమాన్ని నిర్మించాలి. దానికోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కూడా నేను భావిస్తున్నాను. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇక్కడ ప్రజల్ని చీల్చడం అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఇందులో అర్హులు ఎవరో తేలుస్తామని చెప్పి కలెక్టర్ ప్రకటిస్తున్నాడు. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పురుగు పూసితో పోట్లాడుతూ కరెంటు లేక నీళ్లు లేక అన్యాయంగా కూర్చొని ఉన్నటువంటి వీళ్ళు పేద ప్రజలు కాదా? వాళ్ళ అర్హత ఈ ఇళ్ల మీద, ఈ ఇళ్లలో 10 సంవత్సరాలుగా ఉండి ఇటుక పేర్చుకున్నటువంటి వాళ్ళకి హక్కు ఉందా, లేకపోతే మీకు వేరే ఎవరికైనా కానీ హక్కు వస్తుందా అనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టంగా అడుగుతున్నాను. అర్హత ఏమిటి? అర్హత ఏమిటి? అర్హతను నువ్వు ఎలా నిర్ణయిస్తావు? ఇది ఒకటైతే, స్థానికులు, స్థానికేతరులు అనేటువంటి మరొక డివిజన్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోమంటున్నారు. అక్కడ తహసీల్దారులు మీ అర్హతను నిర్ణయిస్తారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్ని చీల్చడానికి ప్రభుత్వం పన్నుతున్నటువంటి పన్నాగంగా నేను భావిస్తున్నాను. అందుకనే ఓపీడీఆర్ ఈ విధమైనటువంటి చీలికల్ని, ఈ విధమైనటువంటి తప్పుడు పద్ధతుల్ని, ఈ విధమైనటువంటి చట్ట వ్యతిరేక చర్యల్ని, అసలు ఇల్లు కూల్చడమే చట్ట వ్యతిరేకం అనుకుంటే దాని తర్వాత చేస్తున్నటువంటి పనులు కూడా మరింత హృదయ విదారకంగా ఉన్నాయి. మిత్రులారా, వీటన్నిటినీ ప్రజలు గుర్తించాలి, గమనించాలి. ప్రభుత్వం ప్రచారం చేస్తున్నటువంటి ఒక మానవత పేరు మీద ఉన్నటువంటి వాటిని ఒక నిమిషం ఓకే, వాళ్ళకేంటంటే ఆధార్ కార్డులు ఇవ్వని చెప్పి ఇంటింటికి సర్వే చేస్తున్నారు. ఈ జనం అంతా అది నమ్ముతున్నారు. ఫస్ట్ మనం అది చెప్పాలి. ఒకటి, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా వాళ్ళ అర్హతను నిరూపించుకోవడానికి స్థానికేతరులు కనుక ఆధార్ కార్డులని, మీ ప్రొసీడింగ్స్ అని, తర్వాత మీకు ఇందిరా ఇల్లు ఇవ్వడానికి కావలసిన కొన్ని అర్హతలని, కొన్ని కండిషన్స్ అని వాటి చుట్టూ తిప్పడానికి చేస్తున్నారు. ఇదే సందర్భంలో మేము ఎక్కడికి కదలమని చెబుతున్నటువంటి ఈ శిబిరంలో ఉన్నటువంటి ప్రజల మీద వాళ్ళు ధర్నాకి దిగితే ఇప్పుడిప్పుడే అక్కడ మనం ఇక్కడ మాట్లాడుతున్న సమయంలో అక్కడ పోలీసు లాఠీ చార్జీ జరుగుతోంది. మిత్రులారా, ఇళ్ళు కోల్పోయి తిండి లేక, నీళ్లు లేక, స్వచ్ఛంద సంస్థల మీద వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం మీద ఆధారపడుతున్నటువంటి ప్రజలకి ఇదే ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిష్కారం? ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు ఇప్పటికి కూడా అనే విషయాన్ని గుర్తిస్తూ అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ఈ కాలనీలో తిరిగి ఇల్లు నిర్మించుకునే వరకు గ్రామీణ పేదల సంఘం కానీ, ఓపీడీఆర్ కానీ మీ హక్కులు పరిరక్షించడానికి మీతో తోడుగా ఉంటుంది, మీతో కలిసి నడుస్తుంది. దీన్ని న్యాయపరమైనటువంటి పద్ధతిలో చేయవలసినటువంటి వాటికి మన లీగల్ సెల్స్ కూడా ఉన్నాయి. మిగతా పార్టీలు కూడా కోర్టు కేసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి శ్రీను గారు, ఇంకా బట్టి విక్రమార్క గారు, 3 మంత్రులు ఉన్నారని చెప్పుకోవడానికి ఉన్నామంటే మేము అనుకున్నాం ఎంతో మంచి జరిగిద్దేమో అని అనుకున్నప్పుడు ఆ క్రమంలో ఇక్కడ ఇండ్లు కూలగొట్టడం అనేది ఇది అసలు ఆ 3 మంత్రులు చేసిన కుట్ర అని మేము అనుకుంటున్నాము. భూదాన భూమి ఇది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్న 9-10 సంవత్సరాల కాలంలో కలెక్టరేట్ పడ్డది, ఇక్కడ విల్లాస్ పడ్డాయి, అటు వచ్చేసి రహదారి పడుతుంది. ఇదంతా పడడం వల్ల
మాకు ఇక్కడ పేదోళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు అని చెప్పి మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని వాళ్ళు ప్లాన్ చేసి మా ఇళ్లను కూలగొట్టడం జరిగింది. ఏ నోటీసులు ఇవ్వలేదు, ఏదీ చేయలేదు. ఇందులో గనక నోటీసులు ఇవ్వకుండా మాకు చెప్పకుండా చేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పార్టీ వాళ్ళకి చెప్పాము, కమిటీ వాళ్ళకి చెప్పాము, 3 నెలల క్రితం చెప్పాము, 6 నెలల క్రితం చెప్పామని చెప్పి మాలో ఉన్న జనాన్ని రెచ్చగొట్టడం జరుగుతుంది. లక్షలు ఇచ్చామని చెప్పి రెచ్చగొట్టడం జరుగుతుంది. లక్షలు ఇచ్చిన వాటి గురించి కానివ్వండి, ఏదైనా సరే మేము ప్రతి రూపాయి, మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, మేము వసూలు చేసిన ప్రతి రూపాయి మేము ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది, మన సిఐ గారికి ఇచ్చాము, మేము కలెక్టర్కి ఇచ్చాము, రెవెన్యూ శాఖకి ఇచ్చాము, కరెంటు ఏఏకి ఇచ్చాము. ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది మన మీద జరుగుతున్నది కేసులు దాని మీదనే చెప్పు. మీ మీద కాసులు జనం చెప్పు, మాతయ్యని చెప్పకు. మా మీద అక్రమ కేసులు పెట్టడం జరుగుతున్నదండి. ఇక్కడ మా పైన అక్రమ కేసులు, మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, స్టేషన్లు జైళ్ళలో వేయడం జరుగుతుంది. మా మీద ఉన్న అక్రమ కేసులని తొలగించాలి. మా మీద పెడుతున్న అక్రమ కేసులను తొలగించాలి. మా భూములు మాకే ఇవ్వాలండి. మా భూదాన భూములు మాకే ఇవ్వాలి. మా ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారండి. పోడుగొట్టినప్పటి నుంచి మాతో పనిచేసే వాళ్ళే ఇందులో ఇంకో భాగంగా విడిపోయి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజలని రెచ్చగొట్టే వ్యవహారం చేస్తున్నారు. మొదటి రోజు నుంచి 24వ తారీఖు నుంచి కూడా అదే చేస్తున్నారు. ఆ విధంగానే ఇప్పుడు సోషల్ మీడియాని కూడా ఉపయోగించుకొని వాళ్ళకి టైటిళ్ళు పెట్టేసి మా వాళ్ళ ఫొటోస్ పెట్టేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళ వల్లే పోయినాయి ఇల్లులు గుడిసెలు అని ప్రచారం బాగా జరుగుతుంది. ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎవరు ఎన్ని పక్కదారులు పట్టించినా మా ఉద్యమం ఆగదు, మా పోరాటం ఆగదు. ముఖ్యంగా వరగాని కోటేశ్వరరావు, నెక్కిలి వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరూ తప్పుడు ప్రచారం చేస్తూ డ్రోన్ కెమెరాలతో కాలనీ అంతా తిప్పుతూ వేరే వాళ్ళ కుమ్మక్కై ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ నేను తీసుకురాను, కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది. కాలనీ ప్రజలందరికీ తెలుసు, వెలుగమట్ల ప్రజలందరికీ తెలుసు. 2 విభాగాలుగా వాళ్ళు ఎక్కువ డబ్బులు వసూలు చేసి వాళ్ళు కేసులోంచి తప్పుకోవడానికి మా వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయితే వాళ్ళ పేర్లు పెడుతున్నారు. ఎక్కడి న్యాయం అండి? న్యాయం చచ్చిపోయిందా? అయినా మా పోరాటం ఆగదు. మా వాళ్ళని మేము నిర్దోషులుగా విడిపించుకునే ప్రయత్నం చేసుకుంటాము. ఇప్పుడు మనం ఓపీడీఆర్గా ఈరోజు ఈ కమిటీ అందరి సమక్షంలో వచ్చింది. పాశం యాదగిరి గారు ఇప్పటి వరకు ప్రపంచానికి వెలుగుమట్ల ఎలా తెలిసిందో మీ అందరికీ తెలుసు. 17వ తారీఖు నాడు మేధావులతోని జడ్జెస్తోని పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి ఇదేదో ప్రమాదం జరుగుతుంది, కూల్చేసే ఏర్పాటు చేస్తున్నారు, దీన్ని ఆపాలని మనం 17వ తారీఖు వెలుగు పెడితే ప్రభుత్వం భయపడిపోయి ఇప్పటికి ఇంకా విజృంభిస్తే చాలా సమస్యలు వస్తాయని తెలిసి మీ సమస్యలన్నీ తెలుసు. ఇప్పుడు కాదు 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో గ్రామీణ పేదల సంఘం ఓపీడీఆర్గా నేనైతే ప్రతి మీటింగ్కి హాజరై మీ సమస్యల గురించి తెలుసుకొని ఎలుగెత్తి చాటిన చరిత్ర ఓపీడీఆర్కి గ్రామీణ పేదల సంఘం ఉంది. గ్రామీణ పేదల సంఘం ఎక్కడా కూడా భూదందాలు చేయదు, భూ పోరాటాలు చేస్తుంది. గ్రామీణ పేదల సంఘం ఎక్కడా కూడా పేదల పక్షాన ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ పేదల సంఘం ఎప్పుడైనా ఈ ఖమ్మం జిల్లా చరిత్రలో పోడు వ్యవసాయం చేసింది గ్రామీణ పేదల సంఘమే, పోడు భూముల కోసం పోరాటం చేసింది గ్రామీణ పేదల సంఘమే, ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేసింది గ్రామీణ సంఘాన్ని. జీవితంలో ఎప్పుడు ఎక్కడ భూ పోరాటాలు చేసిన చరిత్ర గ్రామీణ పేదల సంఘానికి ఉంది. భూదందాలు చేసిన చరిత్ర ఈ ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలకి, ముఖ్యంగా ఎర్రజెండా పార్టీలకి. ఈరోజు ఒక ఆయన మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే పార్టీ నాయకుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ భూదందా జరిగిందంటారు. మీరు ఏం చేశారు? ఎమ్మెల్యే పార్టీ పెద్ద నాయకులే కదా ఇక్కడ జరిగింది. మీరు భూదందాలు జరుగుతుంటే ఆపచ్చు కదా, ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు కదా. 18-15 సంవత్సరాల పోరాటంలో ఏ నాయకుడు ఇక్కడ రాలేదు. ఈరోజు మాత్రం ఏదో జరిగిందని అందరూ వస్తున్నారు. ఇది చాలా తప్పు. భూదందాలు చేసే వాళ్ళు వేరే ఉన్నారు, భూ పోరాటాలు చేసేది గ్రామీణ పేదల సంఘం తప్పని చెప్తూ ఈరోజు కమిటీకి వచ్చింది రంగారావు గారు మాసులైన సిపిఐఎంఎల్ మాసులైన అనే పేరుతో
మాసులైన అనే పేరుతో రంగారావు గారు పేపర్లో తుమ్మల నాగేశ్వరరావు ఏమి చెప్పాడో అదే విషయాన్ని రంగారావు గారు చెప్తున్నారు. అంటే మరి ఆయన ఏ పక్షమో మనకు అర్థమవుతుంది. ఇది ఒక జరుగుతున్న మోసం. కాబట్టి మనం ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయలేదు, ప్రజల పక్షాన ఉంది. ఈ చరిత్ర ఈరోజు వాళ్ళు చెప్తే మాసిపోదు అని చెప్తూ మన యాదగిరి గారు మీ అందరికీ తెలుసు 17వ తారీఖు నాడు గలమెత్తాడు. యాదగిరి గారు గలమెత్తారు. ఆ గలం యొక్క రూపం ప్రపంచాన్ని చాటాడు. ఉందా ఇల్లు? ఇక్కడ ఉందా ఇల్లు? ఇక్కడే ఉంది, కూల కొట్టారు. ఎన్ని ఇల్లు అవుతుందమ్మా ఇక్కడ? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఏమైనా నోటీసులు ఇచ్చి కూల్చారా లేకపోతే? నోటీసుల్లో ఏమి లేవు. ఏమంటున్నారు మరి? ఎందుకు కూల్చినామని చెప్పేసి అడగలేదు? అన్యాయం కూల్చిందే సార్. నోటీసుల్లో ఏమి లేవు. ఉదయం లేసే సరికల్లానే వచ్చున్నారు అందరూ, కూల కొట్టారు. ఏమీ లేదు. కోర్టు ఉంటున్నారు? ఏడుంటాం? చెట్ల కిందనే ఉంటున్నాం. చెట్ల కిందనే. ఇంకేడ ఉండాలి? మీరంతా కూడా పేరుడ్ ఆర్టిస్టులు అంటే మీరు అసలు ఒరిజినల్గా మీరు ఇక్కడ ఉన్నోళ్ళు కాదు అని చెప్పేసి మంత్రి మాట్లాడుతున్నారు కదమ్మా. ఇక అంత ఓపిక మాకు లేదు కానీ సార్, ఆ మంత్రి ఇక్కడికి రమ్మంట ఇక చెప్తాం మేము ఆర్టిస్టులమో ఇంకేటిస్టులమో అని. అంతేనా? అంతే, ఇంకంతగా మించి మేము ఏం చెప్పలేం. ఇక నమ్మనప్పుడు ఆయన్ని రమ్మని చెప్పండి, ఎదురంగా వస్తే అంతే. అంటే మీరు ఏడ్చేటువంటి వాళ్ళు కావచ్చు, మీరు ఇల్లు పోయినని చెప్పేసి మీరు గగ్గలు పెడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా పైసలు ఇస్తే ఏదో ఏడుస్తా ఉన్నారు, పైసలు ఇస్తే వచ్చి వాళ్ళంతా కూడా గగ్గలు పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా. పైసలా? మేము అప్పు సపోజ్ చేసుకొచ్చుకొని ఏడ కట్టుకుంటే మాకు ఎవడో పైసలు ఇచ్చిండు, మేము ఏడుతున్నాం. ఇంకా ఇచ్చినా బాగుండేది. మరి మీకు వేరే కాడ జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తారు? వేరే కాడొద్దు, వాగల మన్నొద్దు. మాకేనే ఉండాలి, ఏమైనా చేస్తాం అంతే. అంతే, మా స్థలం మాకే కావాలంటున్నాం కదా అంతే. ఎవరు మా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు, మేము అడిగిపోతాం ఇంకా. అంతే, ఏమన్నా ఉంటుంది. 20 మంది దాకా ఉన్నారు. 20 మంది దాకా ఉన్నారు, తీసుకెళ్లారు. మిమ్మల్ని ఏమన్నా ఇక్కడ ఉంటే ఇల్లు గూల కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకుంటున్నారు ఇక్కడ, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు ఏమన్నా అంటలేరా? మరి ఏం లేనివాడు ఏం చేస్తాడు మరి, ఏడ ఉండకపోతే అంతేగా. రాత్రి ఇక్కడే పడుకుంటాం మరి లేకపోతే ఏమన్నా చిన్న చిన్న పిల్లలు, మా పెద్దలకి గింత పిల్లగాల ఉండంగా పసిపిల్లలు కూడా ఉన్నారు. స్కూల్ లేదు, ఏమీ లేదు. ఇంటర్మీడియట్ పిల్లలు అంతా పోయింది, ఎగ్జామ్స్ రాసేది అంతా, వాళ్ళ భవిష్యత్తు అంతా ఆగం అయిపోయింది. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? చూస్తావు పడట్లేదా? ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తావు పడుతుంది ఎట్టుందన్నది. రేవంత్ రెడ్డి అంటే మాకు అభిమానమే సార్. ఇప్పుడు లేదు, ఇక పోయింది, ఇక మనసు ఇరిగిపోయింది. రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మనసు ఇరిగిపోయింది, ఇక అయిపోయింది. ఒక్క మాట చెప్తాను సార్, డైరెక్ట్ రేవంత్ రెడ్డి పంపించినా బాధ లేదు కానీ ఖమ్మం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఖమ్మం, ఈ దెబ్బతో గోవింద అంతే. ఒక్క మాట. ఇక అందరు ఉండే వాళ్ళందరి వల్ల, ఒక్కరి వల్ల కాదు, మంత్రుల వల్ల, ఆయన వల్ల అంతే. ఇక అంతే. రారా ఎవరు రాలే? మన కేటీఆర్ కూడా వచ్చారు. కేటీఆర్ గారు వచ్చారు. వాళ్ళ ప్రభుత్వం హయాంలో కూడా చేశారు, కాకపోతే ఇంత ఘోరం కాదు మరి. అంటే వాళ్ళకి కొంచెం ఉందని చెప్పి ఇచ్చారు, కొంచెం వెనక్కి తగ్గారు, కానీ వీళ్ళంతా దౌర్జన్యంగా చేశారు. అది అదే సార్. నేనేం మాట్లాడినా ఉందండి, రేకుల ఇల్లు మాది. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ అసలు మీ ఊరు? ఎక్కడ? మాది ఇక్కడే అండి, మేము ఇక్కడే. ఎన్నేళ్ళ కింద కట్టినాం ఇక్కడ? మేమా 10 సంవత్సరాలు అవుతుందండి మేము వచ్చి ఇక్కడికి. అవునా? ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలకు సంబంధించిన నాయకులంతా కూడా పైసలు వసూలు చేసిన మీ దగ్గర అని చెప్పేసి అంటా ఉన్నారా మంత్రి? మా బ్రతుకు అదేం లేదండి. అంతేనా? మా ఖర్చు మేము ఇప్పుడు ఇంట్లో ఒక పూట అన్నం కూర వండాలంటేనే 100-200 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఇన్ని వేల మందికి ఇక్కడ ఉండాలి, చేయాలంటే ఆన్సర్ వస్తాయి సార్. మా డబ్బులు పెట్టి మేమే వసూలు చేసి ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు, అన్ని ఎవరు చేస్తారు? తండ్రి చేస్తారు బాధ్యత. వస్తుందా తెస్తుందని ఆయన తెలుస్తుంది, ఆయన్నే అంటాం కదా మంచి అని చెడైనా. ఇక్కడ కూడా అంతే జరుగుతుంది, అంతే. వాళ్ళు చేసింది ఏమి లేదు, వాళ్ళు ఏదో ఉండి ఇట్లా ఉండాలి చెప్పి ప్రజల కోసం కష్టపడ్డారు. తీరా వచ్చారికి డబ్బులు వసూలు చేశారు అది చెప్పి మాట్లాడుతున్నారు. దేనికి వసూలు చేశారు? 100, 50, 200 మాట, ఒక 5,000, 10,000 దేనికోసం? ఇప్పుడు ఇంత ఫెసిలిటీస్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమి రాకుండా ఉన్న ఇక్కడ ఉంటున్నారంటే అవన్నీ దేనికి ఖర్చు పెట్టినట్టు? మా కోసం, ప్రజల కోసం ఖర్చు పెట్టారు. మా డబ్బులు మాకే ఖర్చు పెట్టారు, అంతే. డబ్బుల విషయాలు అయితే అంతే సార్, వాళ్ళు వసూలు చేసి కాదనట్లే.
వసూలు చేశారంటే వసూలు చేశారు సార్. ఎవరు? మేమే ఇచ్చినాం. ఇప్పుడు వేడ నుంచి వస్తే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు మగ తగ్గోలే కదా. నాయకులు అంటే వాళ్ళ నాయకులు కదా సార్, వాళ్ళు కూడా మా లాంటి వాళ్ళే, ఇందులో ఉన్నోళ్ళే. కాకపోతే కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాట గౌరవించి మీరు చూసుకోండి నడిపియండి అని చెప్పాను. వాళ్ళకి అప్ప చెప్పినాం అంతే. ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో డ్వాక్రా మహిళలకు సంఘం ఉంటే లీడర్ని పెడతాం, మరి ఇంత దానికైనా అంతే కదా సార్. ఇప్పుడు ఎవరినైతే మనం దొంగలు కబ్జా చేశారు అదని చెప్పి అని అంటున్నారుగా, వాళ్ళు లిస్ట్ అవుట్ కొడితే తెలుతూనే ఉంటుందిగా. ఇప్పుడు మీ పేరు మీద ఆధార్ కార్డు ఇదని కొడితే నీకు ఎంత ఆస్తుంది, ఏమన్నా బంగారం కొన్నవా, ఈ మధ్యన ల్యాండ్ కొన్నవా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అయింది అని చెప్పి అన్నీ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు ఇంత ముందు లాగంటే ఏదో పోవాలి కాగితాలు, ఇప్పుడు అది కాదు, ఆన్లైన్ సిస్టమే కదా, ఒక్క బటన్ కొడితే వస్తుంది. ఇప్పుడు ఎంత చూసిన తర్వాత ఎపిసోడ్ ఏమనిపిస్తుంది? అంటే ఎవరి కోసం ఇదంతా కూడా చేస్తున్నారు అనిపిస్తుంది? ఎవరి కోసం అంటే వాళ్ళ స్వలాభం కోసం. చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ వాళ్ళ స్వలాభం కోసం. మంత్రులు వస్తూ ఉన్నదా లేకపోతే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు? వాళ్ళు ఇల్కొమ్మక్కు, అంతేనా? వాళ్ళు ఇల్కొమ్మక్కు పక్కా అది.